జై శ్రీరామ్. జై వాసవి. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తులుగా చూస్తా వస్తాం. ఆ వరుసలో ఇంతవరకు మనం 16 వాక్యాలు చూసిండాము. ఈ వారం 17వ వాక్యంగా అడయాళం సొన్నేనో కబందனை పోలే, అడయాళం సొన్నేనో కబందனை పోలే అట్లానే వాక్యం గురించి చూడపోతాం. ఆ తిరుక్కోళూరు పెన్ పిళ్ళై వచ్చి రామానుజర్ దగ్గర చెప్తుంది. అడయాళం సొన్నేనో కబందனை పోలే అట్లానే వాక్యాన్ని చెప్తుంది. ఈ రామానుజర్ పుట్టిన 1000வது ఆండు ముడించి కొంచెం దినాలుగా విశేషాలు వైభవాలంతా నడుస్తూ ఉంది. ఈ మరి సమయంలో మనం పుట్టేదానికే మనం ఇచ్చిపెట్టిండాల. ఏలంటే మీత యుగంలో పుట్టింటిమింటే రామానుజర్ని గురించి మనం తెలుసుకొనే మాలదు. ఈ కలియుగంలో మనం పుట్టి ఇప్పుడు ఆయన 1000 ఆండు ముడించిన వెనక ఉండే నడిచే ఈ సమయంలో మనం ఆయన్ని గురించి బాగా తెలుసుకొని మాలుతుంది. అదే ఒక పెద్ద భాగ్యం. ఈయన వచ్చి ఎంత జనాలకు ఎంతనో మంచిది చేస్తున్నారు. ఈయన పార్వై మన మీద పడదా అనేసే అందరూ ఏంగుతారంట. అట్లా మించిన ఆయన మాట్లాడేదిన్నదే పెద్ద విషయం. దాంట్లో ఆ తిరుక్కోళూరు పెన్ పిళ్ళై సరళంగా రామాయణంలోంచి భారతంలోంచి భాగవతర్లని అందరినీ తెలిసి పెట్టుకుని టక్కుని 81 వాక్యం చెప్తుంది ఆ అమ్మ. ఎంత పులమై ఉంటే అంత బాగా చెప్తుంది. ఈమె చెప్పే ఒక్కొక్క వాక్యాన్ని విని ఆశ్చర్యంతో ఆనందంతో సంతోషంగా వింటారు రామానుజర్. ఇది అన్నీ మనం తెలిసిన దానికి మనకు ఒక భాగ్యంగా దొరికింది. ఇప్పుడు మనం ఆ 17వ వాక్యాన్ని చూస్తాం. అడయాళం సొన్నేనో కబందனை పోలే. ఈ కబందన్ అట్లా అనేవాడు ఎవరుంటే ఒక గంధర్వుడు. గంధర్వుగా ఉంటే కూడా వాడిలో చిల చెడ్డ గుణాలు. వాడు అప్పుడప్పుడు ఘోరమైన రాక్షస రూపంని ఎత్తుకొని ఋషులు మునివర్లంతా తపం చేసే తావుకంతా వచ్చి వాళ్ళ తపస్సుని కలచేదానికి మరి తప్పుద పనులంతా చేస్తాడు. వాళ్ళు తినేదానికి ఎత్తిపెట్టిండే ఆహారాన్ని ఇంత కనిగల్ కాయగల్ ఆకులు అదింతా పెట్టిండేదానింతా ఎత్తి తినేస్తుడు. వాళ్ళ తపస్సు కలంచే మాదిరి ఏమేమి చేయాలనో చేస్తుడు. ఘోరమైన రాక్షస రూపం ఎత్తుకొని వాళ్ళనింతా బెదిరించి ఈ మరింత చేస్తూ ఉన్నాడు. ఆ మరి ఒకసారి ఒక మునివర్ తవం చేస్తూ ఉండేటప్పుడు ఆ ఋషి తపస్ని కలిపి ఆ ఘోరమైన రూపాన్ని చూంచి బెదిరిస్తాడు. ఆ ఋషికి నిండా కోపం వచ్చేస్తుంది. తొడత ఆయన ఏం చేస్తారు, శాపం ఇచ్చేస్తారు. నువ్వు రాక్షస రూపంతోనే తిరుగు, ఇట్లనే ఉండిపో అట్లా అనేసి చెప్పేస్తాడు. వాడు నిండా కష్టపడతాడు. నన్ను క్షమించండి, నాకు శాప విమోచన ఇయ్యండి అట్లా అని గెంజుతాడు. వాడు గెంజేదాన్ని చూసి ఆయనకు పాపంగా ఉంది. సరే నువ్వు వచ్చి ఇట్లనే తిరుగుతూ ఉండు, పెరుమాళ్ళు వచ్చి రామ అవతారం ఎత్తపోతారు. ఆ మారి ఎత్తి ఆయన వచ్చేటప్పుడు ఒకసారి నిన్ను చూసేదానికి ఒక వాய்ப்பு ఉంది. ఆ మారి ఆయన చూసేటప్పుడు నీ చేతుల్ని ఆయన కోసిస్తారు, అప్పుడు నీకు శాప విమోచనం దొరుకును అట్లా అని చెప్పేసి ఆయన పొడుస్తారు. వీడు నిండా అతి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆ మరి తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ధరించి నిండా ఆయుల్ని వరంగా తీసుకుంటాడు. నిండా ఆయుల్ని వరంగా తీసుకొని తిరిగి వాడు ఎప్పుడునూ మొరటుతనంగా నడుచుకుంటాడు కదా, అది మాదిరి ఇంద్రుడి దగ్గర పోయి
ఇంద్రుణ్ణి జగడానికి పిలుస్తాడు. ఇంద్రుడు వచ్చి వీడి కూడా జగడం వేస్తారు. ఇంద్రుణ్ణి వంబు గీడ్చిందనిచ్చి కోపం వచ్చి ఆయన తన ఆయుధంలా వాడి తల మీద ఓంగి కొట్టేస్తారు. ఆ మారి కొట్టేటప్పుడు ఆ రాక్షసుడి తల కడుపు లోపల పొడుస్తుంది. 2 చేతులను కడుపు లోపలనే పొడుస్తుంది. వనకం వాడు నన్ను మన్నించండి అనేసి ఏడుస్తాడు. ఈ మారి చేసేస్తారంటే నా వల్ల ఆహారం ఎట్లా తినను మాళ్ళే, నా ఆహారమే తినకుండా ఎట్లా తిరిగేది, దాని నుంచి నాకేమన్నా ప్రాప్తం చేయండి, మన్నించండి అట్లా అని అడుక్కుంటాడు. సరే నీ చేతులు మట్టు 1 యోజన దూరం నీకు నీళ్ళు నీకు ఎప్పుడు కావాలనో అప్పుడు ఆ చేతులు నీకు పొడువుగా వచ్చును, అప్పుడు నువ్వు ఆహారాన్ని పెట్టి తినుకో అట్లా అనేసి ఒక వరం ఇచ్చేసి ఇంద్రుడు పొడుస్తాడు. వీడి రూపం ఎట్లా ఉందంటే వెట్టి కడుపుదా తెలుసును, కడుపు లోపలదా తల ఉన్ను, కళ్ళున్ను, నోరున్ను, అన్నిమే కడుపు లోపల ఉన్ను, చేతులు కడుపు లోపల ఉన్ను. వీడికి ఆకారం దొరికింది ఎక్కడనో చూస్తాడంటే అప్పుడు మట్టు ఆ చేతులు పొడుగ్గా అవును, వీడు తలచేంత పొడుగు పోను, అప్పుడు ఆ ఆహారాన్ని పెట్టి పెట్టి వీడు తింటుడు. ఇట్లనే ఒక రాక్షస ఉరువంతో కాట్లో తిరుగుతూ ఉంటాడు. ఆ మరి తిరుగుతూ ఉండగా రామ అవతారం నడుస్తుంది. రామావతారం నడిచి ఆయనకు పెళ్ళి అవుతుంది. ఆయన వనవాసం వస్తారు. వనవాసంలో వచ్చేటప్పుడు శిల రాక్షసరుಗಳನ್ನ ఎంత సంహారం చేస్తాను వస్తూ ఉంటారు. ఈ మరి వస్తూ ఉండగా ఒక సమయం ఏమవుతుంది, సీతమ్మని రావణేశ్వరుడు అపహరించుకొని పోడుస్తాడు. ఈ మరి అపహరించిన పోయిన వినాక రాములరును లక్ష్మణులను ఇద్దరు సీతమ్మని వెతుకుతాను అడవిలోలంతా తిరుగుతూ వస్తుండారు. ఆ మారి వచ్చేటప్పుడు ఈ కబంధన్ అట్లా అనే రాక్షసుడు ఉండే కాటు లోపల వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు ప్రవేశించేటప్పుడు ఏమవుతుందంటే వీడు రామలక్ష్మణుని చూసేస్తాడు. చూసేసి వాడు 2 చేతుల ఇద్దరిని పెట్టి, వాడు చేయదా 1 యోజన అంత దూరం పెద్దది అవును కదా, దూరంగా ఉండే వాళ్ళని పట్టి తినేదని నోటి దగ్గర తెస్తారు. నోటి దగ్గర కొంచెం దూరంగా ఉండేటప్పుడు వాళ్ళని రామలక్ష్మణులు ఇద్దరిని కిండల్గా మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరికి కోపం వచ్చేస్తుంది. దీనికి ముందు ఏమవుతుందంటే ఈ రాక్షసుడి యోడునే తెలియదు, వీడు మనమల్ని ఇద్దరిని పట్టి ఈడ్చుంటా ఉన్నాడు తినేదానికి. దాని నుంచి లక్ష్మణ నువ్వు ఎట్లయినా తప్పించి నువ్వు పోయిడు, నేను వాడికి ఆహారం అయిపోతాను అనేసి రాముల వారు చెప్తారు. అప్పుడు లక్ష్మణ పెరుమాళ్ళు చెప్తారు, అట్లా చెప్పకండినా, ఎప్పుడుమే నేను మీకు సేవకుడు, మీరు బాగుండాలనేసే చేసేటవాడు నేను, దాని నుంచి మీరు దిగేయండి నేను చూసుకుంటాను, అట్లా నేను పోడుస్తాను వాడికి ఆకారంగా అంట. అప్పుడు వాడికి లక్ష్మణర్కి గమనం వస్తుంది. వాళ్ళమ్మ చెప్తారు కాటుకు పోయేదని ముందుగా, ఎప్పుడును రాముల వారు కూడానే ఉండి ఆయన్ని కాపాడు, తిరిగి వచ్చేటప్పుడు రాముల వారు కూడా నువ్వునరా, ఆయన రాలేదు అంటే నువ్వు తిరిగి రావద్దు అట్లా అని చెప్పి పంపిస్తారంట లక్ష్మణర్ వాళ్ళ అమ్మ. ఎంత ఒక భక్తిను పాసము ఉంటే రాముల వారు వస్తే ఆయన కూడా నువ్వు రా, ఆయన రాలేదంటే నువ్వు రావద్దు అట్లా అని చెప్పి పంపించిన ఆ వార్తలంతా ఆయనకు గమనానికి వస్తుందింట. దానింత తలుచుకొని అన్న మీరు పోయిడండి నేను చూసుకుంటాను ఈ రాక్షసుని, నేనే ఆహారం అయిపోతాను వాడికి అట్లా అని చెప్తారంట. ఇట్లా చెప్తాను ఓరికోరు మాట్లాడుతూ ఉండగా ఆ చెయ్యి దగ్గర వచ్చేస్తుంది వాడు నోటి దగ్గర. అప్పుడు వాడు వీళ్ళిద్దరినీ చూసి రామలక్ష్మణ ఇద్దరిని చూసి కిండల్గా మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కోపం వచ్చి వాళ్ళిద్దరూ కత్తి ఎత్తుకొని ఆ రాక్షసుடைய తోள்గల్ని వెట్టేస్తారు. 2 చేతులను కింద పడిపోతుంది. అప్పుడు ఆ రాక్షసుడు రామలక్ష్మణ వాళ్ళని దండం పెట్టేసి అప్పుడు చెప్తాడు, నేను వచ్చి ఈ మరి ఒక గంధర్వుడు,
ఒక ఋషికి చేసిన తప్పు పని నుంచి నాకు శాపం వచ్చింది. నాకు శాప విమోచనం మీ వల్ల ఇంచదని అడియావుల రామా, నన్ని మీ చెయ్యిలారా అగ్నిలో వేసేయండి. ఆ మరి ఎరియుటేసిరింటే నేను గంధర్వుడిగా మారిపోతును. అప్పుడు నేను సీతమ్మని గురించి చిల తగవల్கள் మీకు చెప్తాను అట్లా అని చెప్తాడు. సరేనేసి రాముల వారు లక్ష్మణ పెరుమాళ్ ఇద్దరుమే చేరి ఆ గబంధనుடைய ఉడల్ని, రాక్షసురుగా ఉండే గబంధనుடைய ఉడల్ని ఎరియుట్టుతారు, కాల్చేస్తారు. కాల్చేస్తే దాని లోపలించి గంధర్వుడుగా ధను ధను అట్లానే గంధర్వుడుగా ఆ రాక్షసుడు బయట వస్తాడు. ఆ రాక్షసుడు బయట వచ్చి, మీరిద్దరును సీతమ్మని వెతుక్కొని వస్తురు కదా, సీతమ్మని రావణేశ్వరుడుగా తూకుని పోసినాడు. ఆ రావణేశ్వరుడు తూకుని పోయిందని వివరం పూరా వాడు చెప్తాడు. వాడికి అన్నిమే తెలుసును. మొత్తం వివరం చెప్పి, మీరు మొదల్లో ఇక్కడ నుంచి శబరిని సంధించండి. శబరిని సంధిస్తుంటేనే ఆయమ్మ ఇంకా మీకు వివరాలు చెప్పును. తూకుని పోయింది రావణేశ్వరుడు. ఆ రావణేశ్వరుడిని మీకు ఎంత బలం ఉంటేనో మీరు తనిగా పోయి వాణ్ణి జయించను మీకు వెళ్ళ కాదు. ఒక సేనతో, ஒரு పడై బలంతో మీరు పోయి వాణ్ణి ఎదిరించాలా. ఆ పడై బలం మీకు వచ్చి ఇచ్చేది కిష్కిందాలో ఉండే ఋష్యముఖ పర్వతంలో ఉండే కిష్కిందాలో సుగ్రీవుడు ఇప్పుడు వాళ్ళ అన్నకు భయపడిని గుహை లోపల ఒళిందు வாழ்ந்துతా ఉండాడు. ఆ మారి వాడు మరంజి வாழ்ந்துతా ఉండే వాడిని మీరు విడివించండి. మీరు విడివిచ్చి సుగ్రీవుடைய సేనని మీ పక్కకు బలం చేర్చుకోండి. దాని మళ్ళీ మీరు రావణేశ్వరుడిని జగడం వేసిరంటే మీరు జయిచుతురు అట్లా అనేసి ఒక్కొక్క వివరంగా చెప్తాడు. మొదల్ల శబరిని సంధించండి, దాని మళ్ళీ ఋష్యముఖ పర్వతానికి పోయి సుగ్రీవుణ్ణి చూసి వాడితో స్నేహం చేసుకొని వాలిని వెండ్రు దాని వనగ ఆ సుగ్రీవుடைய పడైతోనే పోయి మీరు రావణేశ్వరుడిని జయించి వస్తురు అట్లా అని మొత్తం వివరం చెప్తాడు. వాలి చెడ్డవాడు అట్లానే వివరం అన్ని వివరం చెప్తాడు. అది అన్నీ వినేసి రాముల వారు లక్ష్మణుడు సంతోషపడతారు. వాడు గంధర్వలోకానికి తిరిగి పోడుస్తాడు. ఇప్పుడు దీంట్లో ఏమి వాడు చెప్పిందంటే, అడయాళం సొన్నేనో గబంధనై పోలే అట్లానే వాక్యం కదా. వాడు ఓరోరు ఎట్ల ఓరోరుతుడ చేరి ఎట్ల మనం జయించాలనేదని మొత్తం వివరం రాముల వారికి చెప్తాడు. రాముల వారు పరమాత్మ స్వరూపందా, కానీ ఇప్పుడు మనుష్య రూపం ఎత్తి వచ్చి ఉండేదాని నుంచి ఆయన ఓడ మొత్త పరాక్రమాన్ని ఆయన చూపించను మాల్దు. అందునుంచి ఒక పడై బలం, ఆ పడై బలం కూడా మంచి వాళ్ళతోడ స్నేహం పెట్టాల. మంచి వాళ్ళతోడ స్నేహం, ఎవరు మంచి వాళ్ళు, అది వాలి సుగ్రీవన్ ఇద్దరు ఉంటే కూడా వాలిదా రాజాగా ఉండాడు ఇప్పుడు అంటే కూడా వాడు చెడ్డవాడు అట్లా అని పురించుకుంటాడు. శబరిని పోయి చూడమంటాడు. శబరిని చూసేటప్పుడు ఋష్యముఖ పర్వతానికి పోయే దోవ ఆమె చూపించును అట్లానే వివరము చెప్తాడు. ఇట్లా ఒక్కొక్క విషయాన్ని అడయాళం తెలుసుకొని వాడు తెలుసుకొని దాని వివరాన్ని రాముల వారికి చెప్తాడు. ఈ మరి ఒయిటొయిటిను ఆ మరి చెప్పేటప్పుడు వాడు ఎంత అడవుగు దాని గురించి అడయాళం తెలుసుకుంటే ఇంత వివరం చెప్తాడు అట్లా అనేదాన్ని ఆ యమ్మ వాళ్ళ దగ్గర రామానుజర్ దగ్గర చెప్తుంది. ఆ గబంధన్ మాదిరి నేను ఏం చెప్పాలా, పెరుమాళ్ళని ఏం అడగాల, ఏం మాట్లాడాల, సమయానికి తగినట్ల ఎవరిని స్నేహం పెట్టుకోవాలా, ఎట్లా స్నేహం పెట్టుని ఎట్లా ఒక్కొక్క పనిని చెయ్యాలా అట్లంతా నాకు తెలిసిందా. ఆ మారింత నాకు తెలియలేదే స్వామి. ఇక్కడనే ఈ పెరుమాళ్ దగ్గర
అంతளவு పணிవును అంతளவு భక్తిను నాకునిందా. ఈ పెరుమాళ్ళని నేను ఏదన్నా అడయాళం చెప్పాలని చెప్తిన ఆయనకు ఏదీ చెప్పలేదే. నన్ను కాపాడండి అని కూడా ఆయన చేస్తురు నేను నమ్మకం కూడా నాకు లేకుండదని నేను అయిపోతుని. దాని నుంచి నే ఈ ఊర్లో ఉంటే ఏమి, నే ఏ ఊర్లో ఉంటే ఏమి అట్లా అని ఆయమ్మ ఒక్కొక్క వివరంగా రామానుజర్ దగ్గర చెప్తాడు. ఈ ఒక విషయంలోంచి మనం ఏం తెలుసుకుంటాము అట్లంటే, ఎవరెవరితోడ చేరవల, ఎవరెవరిదడ కూటని పెట్టుకోవాల. ఇప్పుడు రాముల వారు జగడం వేసి మన కదా రావణుణ్ణి జయించి సీతని మీటన్మాను. ఆ మారి మీటేదానికి ఎవరితోడ ఆయన స్నేహంగా ఉండి ఆయన బలాన్ని చేర్చుకోవాలా. అట్లా అని అడయాళం తెలుసుకొని చెయ్యండి అట్లా అని వాడు అరించి చెప్తాడు, పురించుకొని చెప్తాడు. ఇప్పుడు మనం వచ్చి తవరాన ఒక సేర్కైలో చేరిపోతుమింటే మనము తిరిగి వాళ్ళని మరి మనం తప్పుదా చేస్తాం. ఆ సుగ్రీవుడు మంచివాడు అనేదని వాడు తెలిసి పెట్టుకున్నాడు. వాలి చెడ్డవాడు, వాడు కూడా చేరవద్దు అట్లా అనేదిను వాడు తెలుసుకొని చెప్తాడు. రాక్షసుడుగా ఉంటే కూడా ఓరోరు మంచివాళ్ళు ఎవరెవరు చెడ్డవాళ్ళని అడయాళంని వాడు తెలుసుకుంటాడు. ఇదింతా ఈ మరి విషయాలంతా మన ఈ వాక్యాల నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, మన வாழ்க்கையில் ఏదైనా ఒక సిక్కల్கள் వచ్చేటప్పుడు, ఏదైనా ఒక ప్రச்சனைகள் వచ్చేటప్పుడు దానికి முடிவு ఎత్తేటప్పుడు ఆ முடிவுని ఆరాய்ஞ்சி ఎట్లా ఎవరు ఏమి మనుషులు ఎవరెవరు ఎట్లా ఏమి ఎవరు కూడా నட்பு పారాటాల, ఎవరిని విలకాల, ఇదంతా మన வாழ்க்கையில் కూడా మనం తెలుసుకొని அடுத்த అడి ఎత్తి పెట్టాలా. ఓరినోరిని పురించుకొని దానికి அடுத்த పడి మనం ఎక్కావాల. అట్లాంటి విషయాల్ని మనకు ఈ వాక్యాలంతా చెప్పిస్తుంది. మనం కూడా ఏదైనా ఒక సిక్కలు వచ్చేటప్పుడు నిదానంగా ఆలోచించి తెలివితో ఒక முடிவு ఎత్తాల. ఎవరు కూడా స్నేహం పెట్టుకోవాల, ఎవరు కూడా స్నేహాన్ని విడిచేవాల, ఎవరు కూడా పழగాల, ఎవరెవరు కూడా పழగకూడదు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇదింతా మనం తెలుసుకుంటే వింటదా మన வாழ்க்கை కూడా బాగున్ను అట్లానేదని ఈ ఓడ వాక్యంలోంచి మనం దండిగా విషయాలు తెలుసుకుంటాము. మనకు తెలిసిందని అందరికీ చెప్పి అందరూ బాగుండాలనేసి ప్రార్థనను చేసుకుంటాము. జై శ్రీరామ్. వచ్చే వారం ఇంకొక భక్తుడి కథతో మిమ్మల్ని చూస్తాను.